హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఓవరీ గురించి చెప్దాం. అంటే అండాశయాలు, గర్భసంచి పక్కన అండాశయాలు ఉంటాయి కదా, ఆ అండాశయాల గురించి మాట్లాడదామండి. ఈ అండాశయాలు మామూలుగా అయితే ఇది గర్భసంచి పక్కన ఉన్నాయి కదా ఈ అండాశయాలు. ఈ అండాశయాలు సైజు ఎంత ఉంటుందంటే ఈ అండాశయాలు ఒక బాదం సైజ్ అంతమైన ఉంటాయండి. ఈ బాదం అంత సైజు ఉండే అండాశయాలకి ఒక్కొక్కసారి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, అది సైజు పెరగడము, ఇంకా ఒక్కొక్కసారి ఈ అండాశయాలు సరిగా గ్రోత్ కాకపోతే అది మొత్తం అణిగిపోయి మామూలుగా అయితే పిల్లలు పెద్ద మనిషి కాలేదు అని అంటుంటారు కదా, అట్లా అజెనెసిస్ అంటారు. అండాశయాలు ఇంత సైజు కూడా పెరగవు, ఊరికే ఒక లైన్ మాత్రమే అవుతాయి. దానికి అజెనెసిస్ ఆఫ్ ఓవరీస్ అంటారు. కాబట్టి రకరకాల డిసీజెస్ ఉంటాయండి. ఇంతే సైజులో ఉండే ఓవరీలో మామూలుగా అయితే అండాశయాలకి చిన్న చిన్న నీరుగడ్డలు వస్తాయి. దీనికి పీసీఓడి అంటాం. ఇది మామూలు ఓవరీ. మామూలుగా అయితే దీంట్లో నీరుగడ్డలు ఏం లేవు. కింద ఉండేది ఇది పీసీఓడి అంటాం. చిన్న చిన్న నీరుగడ్డలు రావడం అనేది, ఈ చిన్న చిన్న నీరుగడ్డలు రావడం వల్ల పీసీఓడి వల్ల దీంట్లో ఏమవుతుందంటే అండం అనేది విడుదల కాదు. ఎప్పుడైతే అండం విడుదల కాదు అప్పుడు పీరియడ్స్ అనేది రావు. పీరియడ్స్ అనేది రాకపోతే ఎప్పుడైతే పిల్లలు పెద్ద మనిషి అయినారో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఇది పీసీఓడి పెద్ద మనిషి కాకముందే పీసీఓడి వచ్చిందనుకోండి, అసలుకే పెద్ద మనిషి కాదు. ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2-3 నెలల పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పీరియడ్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం, ఇంకా లావు కావడం, అంటే సేమ్ మేల్ ప్యాటర్న్ మాదిరి మారిపోవడం, అంటే మొగలు లెక్క మారిపోవడం, మీసాలు ఫేస్ మీద ఇవి హెయిర్ గ్రోత్ అనేది కావడం అనేది ఉంటుంది బాడీ మీద. ఒక్కొక్కరికి పెళ్ళి అయిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుందంటే పిల్లలు గారు ప్రెగ్నెన్సీ ఒక 1 year 2 years అయినా కూడా ప్రెగ్నెన్సీ నిలబడదు, పీరియడ్స్ అనేది సరిగా కాదు. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ప్రాబ్లమ్స్. సరే, ఈ పీసీఓడి ఉంది కదా, తర్వాత ట్రీట్మెంట్ తీసుకుందాం, ఏమైనా అవుతుందా ఈ పీసీఓడి అలానే పెట్టుకుంటే అంటే దీనికి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ పీసీఓడి ఇలానే పెట్టుకుంటే వీళ్ళకి షుగర్ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా హార్ట్ డిసీజ్ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది, ఓవర్ వెయిట్ అవుతారు. కాబట్టి రకరకాల ఇంకా గర్భసంచిది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పీసీఓడి అనేది ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓవరీకి మామూలుగా అయితే సింపుల్ సిస్ట్ అంటాం. అంటే ఇది మామూలుగా ఓవరీ ఉంది కదా, ఇది అండాశయం మామూలుగా ఉంది కదా, సింపుల్గా ఊరికే నీరు దాంట్లో చేరడం, ఇంకా ఊరికే వాపులాగా రావడం అనేది ఉంటుంది. అప్పుడు ఇది చిన్నగా ఉందనుకోండి, దీనికి ఏం అంతగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అదే డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఇది సైజు పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఎలా తెలుస్తుంది అంటే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, ఒక నెల తప్పి నెల ముట్టు. అంటే ఇక్కడ బాగుంది కదా అండాశయం, ఇక్కడ ఈ అండాశయం బాగున్నప్పుడు బాగా పీరియడ్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మంత్ అనేది పీరియడ్ రాదు, మళ్ళీ ఒక నెల తప్పి ఒక నెల పీరియడ్ అవుతుంటుంది. కాబట్టి ఒక అండాశయంకి ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది అని అర్థం. కాబట్టి ఈ ప్రాబ్లం ఉందనుకోండి, మామూలుగా అయితే చాలా చోటు సర్జరీ చేయాలి, ఇది నీరు తీయాలి అని చెప్తుంటారు. కానీ దీనికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఒక 3 months వాడితే ఇది సిస్ట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఇది సిస్ట్ అనేది పెద్దగా ఉంది, మీరు ట్రీట్మెంట్ ఏం తీసుకోవడం లేదు అంటే అట్లనే నొప్పి వస్తుంది అంటే మాత్రం ఇది ఒక్కొక్కసారి అక్కడ మడత పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి ఇది రప్చర్ అయి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు సడన్గా వెంటనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది కొంచెం ఉండగానే మీరు ట్రీట్మెంట్ యూజ్ చేసినారనుకోండి, మీకు ప్రాబ్లం ఏం ఉండదు. ఒక్కొక్కసారి పిల్లలు కాకపోవడానికి కారణం కూడా ఇది సింపుల్ సిస్ట్ కూడా ఉండొచ్చు. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి డర్మైడ్ సిస్ట్ అంటాం. అంటే ఇది అండాశయంలోనే ఒక్కొక్కసారి టీత్ ఉండొచ్చు, పండ్లు ఉండొచ్చు, ఇంకా ఒక్కొక్కసారి హెయిర్ గ్రోత్ ఉండొచ్చు. దీంట్లోనే చూసినారు కదా, ఇది అంతా హెయిర్ గ్రోత్ ఉంది. కాబట్టి ఇట్లా ప్రాబ్లం ఉండొచ్చు. దీనికి డర్మైడ్ సిస్ట్ అంటారు. దీంట్లో ఏదైనా పదార్థం ఉండొచ్చు. ఇట్లా
చూడండి, ఇది రాళ్ళ మాదిరి కూడా చిన్న చిన్నవి ఇది అండాశయంలో చేరినాయి. దీనికి డెర్మైట్ సిస్ట్ అంటారు. ఉత్త నీరుండి చిన్న చిన్న రాళ్ళు మాదిరి కూడా తయారవుతాయి. అంటే ఇది రాళ్ళు అంటే రాళ్ళు కాదు, ఏదైనా పదార్థం ఉండొచ్చు. కాబట్టి ఇట్లా రకరకాలుగా డెర్మైట్ సిస్ట్ ఉంటాయండి. ఈ డెర్మైట్ సిస్ట్కి కూడా వెంటనే సర్జరీ చేయాలంటారు, కానీ హోమియోపతిలో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందండి. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా ఇది అంతా డిజాల్వ్ అయిపోయి నార్మల్ సిస్ట్కి వచ్చి తర్వాత అది కరిగిపోతుంది. కాబట్టి హోమియోపతిలో డెర్మైట్ సిస్ట్ కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ డెర్మైట్ సిస్ట్ ఉన్నప్పుడు కూడా పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ కావడం, కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిస్ట్ అడినోమా అంటారు. అంటే అండాశయం చూడండి ఎంత పెద్దగైందో, ఇంత చిన్న సైజ్ నుంచి ఇంత పెద్దగా సైజ్ అయిపోయింది. అంటే పొట్ట నిండా సిస్టే అయిపోతుంది. పొట్ట నిండా పెద్ద గడ్డలాగా తయారవుతాయి. దాంట్లో ఏముండదు, దాంట్లో ఉత్త వాటర్ కానీ ఏదైనా మ్యూకస్ ఉండొచ్చు. అది ప్రమాదం ఏముండదు చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఇంత పెద్దగా అయిందనుకోండి, కడుపు నిండా ప్రెగ్నెంట్ లేడీ మాదిరి అయిపోయింది అనుకోండి, అప్పుడు కష్టం, అది ప్రమాదం. ఎందుకంటే అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెంట్ సడన్గా షాక్లో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు పొత్తి కడుపు ఎప్పుడైనా కానీ ఉబ్బరంగా అనిపిస్తుంది, పొట్ట లావు కనపడుతుంది అంటే వెంటనే స్కానింగ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో అయితే పేషెంట్కి ఆయాసం కూడా ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే ప్రెగ్నెంట్ ఉన్నారేమో, అవతల పేషెంట్ చూస్తేనే అట్లా కనపడుతుంది 9 నెలల ప్రెగ్నెంట్ అనేది. కాబట్టి దీనికి మీరు ట్రీట్మెంట్ కొంచెం ఉన్నప్పుడే తీసుకోవాలి. కానీ పెద్ద సిస్ట్ ఉంటే మాత్రం సర్జరీ చేయించుకోవడం మంచిదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది చాక్లెట్ సిస్ట్ అంటారండి. మామూలుగా అయితే ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల ఏదైతే పొర ఉంటుంది కదా, ఆ పొర అనేది ఇది అండాశయం పైన ఉంటుంది. దీనికి చాక్లెట్ సిస్ట్ అంటారు. ఇది కూడా సేమ్ ఎప్పుడైతే పీరియడ్ అవుతుంటారో ఆ టైంలో ఇక్కడ విపరీతంగా సైడ్లో నొప్పి రావడం. ఎందుకంటే ఇది ఎండోమెట్రియం లేయర్ అంటే ఇది పొర కూడా పోవాలి కదా, విపరీతంగా నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం అనేది జరుగుతుంది. కడుపు నొప్పి, వామిటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే ఇది చూపించుకొని ఈ చాక్లెట్ సిస్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, వెంటనే దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ చాక్లెట్ సిస్ట్కి కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది లార్జ్ సిస్ట్ అని చెప్పినాను కదా, సిస్ట్ అడినోమా. ఇట్లా పొట్ట అనేది ఇలా కనపడుతుంది చూడండి, ప్రెగ్నెంట్ లేడీస్ మాదిరి, 2-3 పిల్లలు ఉన్నారేమో అనేది. ఇట్లా అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి కంపల్సరీ మీకు పీరియడ్ సరిగా రావడం లేదు, కడుపు నొప్పి ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం ఈ చాక్లెట్ సిస్ట్ అనేది ఇలా కనపడుతుంది. అంటే పొర, గర్భసంచి మధ్యలో పొర ఉండేది ఇక్కడ పక్కన అండాశయంలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి చాక్లెట్ సిస్ట్ అంటారు. అంటే ఏ ప్రాబ్లము కూడా మీకు పీరియడ్ రావడం లేదంటేనే వెంటనే ఇవన్నీ ఎట్లా కనుక్కుంటారంటే స్కానింగ్ ద్వారా, అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ పెల్విక్ అనేది చెప్తారు. అంటే పెల్విక్ స్కాన్ అనేది చెప్తే చాలు, వాళ్ళు చూస్తారు. ఇది అంతా కూడా మామూలు స్కానింగ్ ఒక 1200 పెడితే మీకు ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలిసిపోతుంది, డయాగ్నోసిస్ అయిపోతుంది. కాబట్టి దానికి తగినట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, సర్జరీ అంటే ఆపరేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీరు ఆపరేషన్కి వెళ్తే అక్కడ సరిగా అంటే కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడే ఇది ఏం చేస్తారంటే అప్పుడు సర్జరీ చేసి అది మొత్తం అండాశయం అంతా తీసేస్తారు. అండాశయం అంతా తీసేస్తే ఒక ఓరి లాస్ అయిపోతారు మీరు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కావడమే కష్టం అయిపోయింది, మళ్ళీ ఒక ఓరి లేదనుకోండి అంటే ఇంకా ఎక్కువ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి అండాశయం ఉంటాయి కదా, అవి 40 సంవత్సరాల ముందే పనిచేయడం ఆపేస్తాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది హార్మోన్ లెవెల్ తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి అవి అండం విడుదల చేయడం అనేది మానేస్తుంది. దీనికి అర్లీ మెనోపాజ్ అంటారు. అంటే 40 సంవత్సరాల కన్నా ముందే మెనోపాజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఎవరైతే 55-60 సంవత్సరాల వాళ్ళకి ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హార్ట్ ఫ్లషెస్ అంటే బాడీ అంతా వేడిగా అనిపించడం, శగలా కనపడం, ఇంకా పీరియడ్ రాకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎవరికైతే మెనోపాజ్ వచ్చింటుంది కదా వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో వీళ్ళు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ లేట్గా మ్యారేజ్ అయింది అనుకోండి, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందనుకోండి, ఎస్ట్రోజన్ లెవెల్ తక్కువ అయ్యి పీరియడ్స్ అనేది సరిగా రాకపోవడం, అంటే అర్లీ మెనోపాజ్ ఎప్పుడైతే అవుతుందో వాళ్ళకి పిల్లలు కావడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే 20 years దాటితేనే పెళ్ళి అయితే ఇంకా పిల్లలకి కొంచెం కష్టంగా ఉండదు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు ఓరి ప్రాబ్లం అనేది చాలా మందిలో
ఫేస్ చేస్తున్నారు. ఇది ఒక మెయిన్ కారణం పిల్లలు కాకపోవడానికి, ఇది ఒక మెయిన్ కారణం పీరియడ్ అనేది సరిగా రాకపోవడానికి. కాబట్టి మీరు ఇది సరిగా చూపించుకోండి, స్కానింగ్ చేయించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.